మనం చాలా ఇప్పుడు కనబడుతున్నారు ఉద్యమకారులు మిత్రులందరూ కూడా అనేక త్యాగాలు చేసి అనేక పోరాటాలు చేసి ఈరోజు మనం తెలంగాణను సాధించుకున్నాం. అయితే సాధించుకున్నంత మాత్రాన మన లక్ష్యం నెరవేరింది కానీ గమ్యం ఇంకా చేరుకోలేదు. గమ్యం చేరుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశం కొద్ది రాసిన కవిత ఇది. మన కళ కొంత తీరినట్టే తీరింది కానీ ఇంకా మిగిలే ఉంది అని ఈ కవిత నమస్తే తెలంగాణలో ఏప్రిల్ 7వ తేదీ నాడు నమస్తే తెలంగాణలో వచ్చిన కవిత. అచ్చం కళ మిగిలే ఉంది. మెల్లగా ఒక పాము పుట్టలోకి గుడ్డు నుంచి చిన్న ముక్కుతో పొడుస్తూ మబ్బు నుండి బయటకు వచ్చిన చందమామ లాంటి కోడిపిల్ల, చీకటిని తూట్లు పొడుస్తూ వెన్నెల, పురుటి నొప్పుల ఉద్యమం నుంచి అదిగో నిన్న ఉభయ సభల వైద్యశాలలో ఒక పాప. అప్పుడు ఉభయ సభల్లో ఇల్లు పెట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సందర్భంగా రాసిన కవి. అదిగో నిన్న ఉభయ సభల వైద్యశాలలో ఒక పాప, చెంపల మీద ఎంత దీపకాంతి, నడకలో ఎంత ఖడ్గసోగం, కంచుడులోని నూనెలో మరిగి మరిగి జల్లిగంట నుంచి వచ్చిన సకినం. అబ్బో తెలంగాణ సుందరి, అమృతుడా జయశంకర, కాళోజీ, దాశరథి, అమరుడా వేణుగోపాల, శ్రీకాంత, యాదగిరి, మీ ఊపిరి పిట్టలు మబ్బుల రెక్కలు కట్టుకొని మా ఊహల ఆకాశం మీద ఎగరండి 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 ఎగరండి. మీ మరవలేని చరిత్ర, ప్రతి అడుగుకు ఒక పొడవైన యాది కదా. ఎంత మబ్బు మేనా దిగినా ఈ సుందరికి ఇంకా చందనం అద్దవలసే ఉంది. మళ్ళీ వేటగాళ్లకు చిక్కకుండా కాపాడుకోవలసే ఉంది. బహుజన పాటలతో కట్టిన దండలు ఆమె మెడలో వేయవలసే ఉంది. ఇల్లలిగితే అలికినం గాని దాన్ని పండుగానం. కలలకు కొనసాగింపే అంటాం. రేపటి మెలకువలో నిజం కాబోయే కళ కోసం ఇంకా 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 ఇంకా